ఇక్కడ మిక్స్డ్ ప్రపోర్షన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అనేది క్లాస్ 3లో ఇంతకుముందు 2 క్లాసులో మనం నేర్చుకున్నాము. ఇప్పుడు ఇక్కడ సేమ్ ఇది కూడా ఎం మంత్స్ మెన్ డేస్ అవర్స్ బై డబ్ల్యూ కింద ఉంటాయి. డబ్ల్యూ ఒక డబ్ల్యూ ఏమో వర్క్, ఇంకో డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ ఏమో వేజెస్ అంటే శాలరీస్ అన్నట్టు. రోజుకు 30 రూపాయలు, రోజుకు 40 రూపాయలు, రోజుకు 200 రూపాయలు అట్లా శాలరీస్ ఉంటుంది సార్. అది స్మాల్ డబ్ల్యూ. ఇక్కడ చూడండి, మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం. ఇక్కడ ఫస్ట్ ఎంత వదిలేసి ఎక్కడికి కట్ అవుతుందో చూడండి. 25 days దెన్ మొదలు పెట్టడం కానీ పులి స్టాప్ పెట్టడం కానీ చూసినట్లయితే అక్కడికి మనం కట్ చేసి పడేసేయండి. ఇది ఈక్వల్ టు ఇక్కడ రాసేసుకోండి 16 కార్పెంటర్స్ అంటే ఏంటి? ఇక్కడ మనుషులు 16 మంది మనుషులట. 16 పైన రాసుకోవాలి. మెన్ పైన ఉంది కాబట్టి పైన రాసేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకో, MDH బై డబ్ల్యూ అని చెప్పేసి. కార్పెంటర్స్ వర్క్ 12 hours పర్ డే. 12 అవర్స్ అనేది పైన ఉంది కాబట్టి 12 పైన రాసుకోవాలి పర్ డే. టు మేక్ 40 టేబుల్స్. ఏంటి టేబుల్స్ అనేది? ఇక్కడ టేబుల్స్ అనేది వర్క్, టేబుల్స్ అనేది ఇక్కడ వర్క్. మళ్ళీ చెప్తాను నేను. 40 టేబుల్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక్కడుంటే 4 టేబుల్ చేస్తారు అనుకున్నాం. 2 అంటే 8 టేబుల్స్ అవుతాయి. ముగ్గురుంటే 12 టేబుల్స్ అవుతాయి. అంటే మెన్ పెరిగే కొద్దీ టేబుల్స్ పెరుగుతున్నాయి. ఇక్కడ మెన్ పెరిగే కొద్దీ టేబుల్స్ పెరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెన్ టేబుల్స్ రెండు ఒకటి ప్రపోర్షనల్గా ఉన్నాయంటే మెన్ బై టేబుల్ ఈజ్ ద కాన్స్టెంట్. ఏదో కాన్స్టెంట్ ఇక్కడ అర్థమైంది కదండి. ఇక్కడ అంటే ఒకటి లవంలో ఉంటే రెండోది హారంలో ఉంది. ఇక్కడ మెన్ లవంలో ఉంది కాబట్టి నంబర్ ఆఫ్ టేబుల్స్ అనేది ఇక్కడ వర్కింగ్. కన్ఫ్యూజ్ కావద్దు, అందుకని చెప్పాను నేను. ఇక్కడ టేబుల్స్ 40 అనేది కిందికి వస్తుంది. ఓకే, అర్థమైంది కదండి. ఇన్ 24 days. ఎన్ని డేస్? 25 days. అర్థమైంది కదండి. ఈక్వల్ టు ఇక్కడ దెన్ అని మొదలుపెట్టింది రెండో దానికి వెళ్ళిపోవాలి. 60 కార్పెంటర్స్ అంటే కార్పెంటర్స్ మనుషులు, మెన్. 60 కార్పెంటర్స్ వర్క్ 10 hours పర్ డే. 10 అవర్స్ అంటే హెచ్, 10 పైన రావాలి పర్ డే. దెన్ హౌ మెనీ టేబుల్స్ దే మేడ్ ఇన్ 48 days. హౌ మెనీ టేబుల్స్ అంటున్నాడు. టేబుల్స్ ఇక్కడ నథింగ్ బట్ వర్క్. హౌ మెనీ టేబుల్స్ దే మేడ్ ఇన్ 48 days. డేస్ అంటే పైన వస్తుంది. ఇక్కడ 48 ఇక్కడ పైన రావాలి. ఇప్పుడు ఎక్కడ దొరికిందో అక్కడ నరికేసి ఆన్సర్ వస్తుంది అంతే. చూస్తారా? 16 ఒకట్ల 16, 16 మూల 48. ఓకేనా? 12 ఒకట్ల 12, 12 ఐదుల 60. తర్వాత ఇంకేమొస్తాయి చూడండి. 5 ఒకట్ల 5, 5 ఐదుల 25. తర్వాత 5 ఒకట్ల 5, 5 రెండుల 10. ఏం మిగిలింది ఇక్కడ? డబ్ల్యూ ఈక్వల్ టు ఇంకేమున్నాయి? కొట్టుడు పోయేవి అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ తీసుకున్నట్టయితే ఏది మిగిలేదు అక్కడ కూడా. సో డబ్ల్యూ ఈక్వల్ టు ఇది ఇంటూ ఇది ఈక్వల్ టు ఇది ఇంటూ ఇది అవుతుంది. ఇక్కడ డబ్ల్యూ ఈక్వల్ టు 40 ఇంటూ ఇందులో ఏం మిగిలింది? ఇక్కడ 2 మిగిలింది ఇంటూ 3 ఎంత అవుతుంది? 42, 80, 8 24. 240 టేబుల్స్ చేస్తారు వాళ్ళు. ఎన్ని? 240 నెంబర్స్ టేబుల్స్ చేస్తారు. అర్థమైంది కదండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, కాస్త జాగ్రత్తగా వినండి. కాంట్రాక్టర్ అనేది ఏంటని కాస్త జాగ్రత్తగా చూడాలి. ఏ కాంట్రాక్టర్ టేక్ ఏ కాంట్రాక్ట్ టు బిల్డ్ ఏ రోడ్ ఇన్ 150 days అట. 150 daysలో ఒక రోడ్ను తను తయారు చేస్తా అని చెప్పేసి కాంట్రాక్ట్ తీసుకున్నాడు. అండ్ ఎంప్లాయిడ్ 160 వర్కర్స్. 160 వర్కర్స్ ఆఫ్టర్ 90 days. ఇక్కడ మనం తీసుకునేది సేమ్ మన ఇక్కడ ఏంటి? ఇక్కడ మనకు మెన్ డేస్ MDH బై డబ్ల్యూ అంతే కదండి. MDH బై డబ్ల్యూ. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్లయితే మన ఇక్కడ ఏం చెప్తాయి? కాంట్రాక్టర్ టేక్ ఏ కాంట్రాక్ట్ టు బిల్డ్ ఏ రోడ్ ఇన్ 150 days. ఎన్ని రోజులు చేస్తాట? 150 రోజులు చేయాలని చెప్పేసి తీసుకున్నాడు. అండ్ ఎంప్లాయిడ్ 160 వర్కర్స్. మొత్తం చేయాల్సింది 150 days చేయాలి. ఇక్కడ ఎంతమంది చేశాడు? అంటే ఎంప్లాయిడ్ 160 వర్కర్స్. ఎంతమంది? 160 వర్కర్స్ని ఎంప్లాయ్ చేశాడు. వర్కర్స్ అంటే మెన్ కాబట్టి పైన రావాలి 160 వర్కర్స్. ఆఫ్టర్ 90 days. ఎన్ని రోజులు చేశారు? డేస్ 90 days. 90 days
హీ ఫౌండ్ దట్ 1/4 ఆఫ్ ద వర్క్ కంప్లీటెడ్. ఎంత వర్క్ కంప్లీట్ అయిందట? వర్క్ అంటే ఎక్కడ ఉండాలి? కింద ఉండాలి. 1/4 ఆఫ్ ద వర్క్ కంప్లీటెడ్. దెన్ హౌ మెనీ వర్కర్స్, ఇక్కడ చూడండి 1/4 ఆఫ్ ద వర్క్ కంప్లీటెడ్. దెన్ హౌ మెనీ వర్కర్స్ ఎంప్లాయిడ్ టు కంప్లీట్ ద వర్క్ ఇన్ టైమ్. వర్క్ అట ఇన్ టైంలో కంప్లీట్ కావాలట. ఎంతమంది వర్కర్స్ తను ఎంప్లాయ్ చేయాలి అని అడుగుతున్నాడు ఇక్కడ మనకు. ఇప్పుడు అర్థమైంది కండి ఇక్కడ క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్లయితే వర్క్ ఇన్ టైంలో కంప్లీట్ కావాలి. ఇప్పుడు ఎన్ని రోజులు అయిపోయింది టైము? ఆఫ్టర్ 90 days అంటున్నాడు. ఆఫ్టర్ 90 days మొత్తం 150 daysలో 90 days అయిపోయింది. ఎన్ని రోజులు టైం మిగిలింది? ఇంకా 150 - 90, 150 days - 90 days. 90 days అయిపోయింది. ఇంకెంత మిగిలింది? 60 రోజులు టైం మిగిలింది. డేస్ అంటే టైం అంటే డేస్ కాబట్టి పైన 60 రాసుకోవాలి మిగిలిన టైం. ఈ మిగిలిన టైంలో ఎంత వర్క్ బ్యాలెన్స్ ఉంది? ఇక్కడ ఎంతమంది మెన్ను పెట్టాలి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఎంతమంది మనుషుల్ని పెట్టాలి అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకు ఎంత వర్క్ బ్యాలెన్స్ ఉంది? ఇక్కడ 1/4 అయిపోయింది. అంటే ఎంత మిగిలింది? ఇంకా 3/4 పావులు అయిపోయింది. 3 పావుల మిగిలింది. 3 పావులాలు మిగిలింది. ఓకేనా అండి? ఇప్పుడు ఇక్కడ చూడండి, జస్ట్ అడ్డంగా నరికేస్తే ఆన్సర్ వస్తుంది అంతే. ఇప్పుడు ఇక్కడ చూడండి, అడ్డంగా నరికిన తర్వాత ఒకసారి చూడండి ఇక్కడ మనకు. ఇప్పుడు సపోజ్ ఈ 4ని చూస్తారా? ఇక్కడ భాగిస్తుంది, ఇక్కడ పోతే గుణకారం చేస్తుంది. ఇక్కడ 4 ఇక్కడ భాగిస్తుంది, ఇక్కడ పోతే 3/4 అంటే ఈ భిన్నం తల కింద ఉంది కాబట్టి ఈ రెండింటిని డైరెక్ట్ కొట్టేయచ్చు మనం. ఓకేనా అండి? ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్లయితే 32 60, 33 90. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, 2 1 280. ఇప్పుడు మెన్ ఈక్వల్ టు ఎంతమంది మెన్ కావాలి? 8 3 24, 240 × 3. 240 × 3 ఎంత అవుతుంది? 3 0 0 4 12 3 6 720 మంది కావాలి. 720 మంది కావాలి. 720 మంది వర్కర్స్లో 160 మంది నేను ఇప్పుడే పెట్టున్నాడు. 160 మంది ఇప్పటికి ఉన్నారు కాబట్టి ఇంకా మిగతా ఎంతమంది వర్కర్స్ కావాలి? ఇంకో ఈ 160 మెంబర్స్ని తీసేసినట్లయితే ఇంతమందిని వాడు కొత్తగా పెట్టుకోవాలి, ఎంప్లాయ్ చేయాలి. ఎంతమందిని ఎంప్లాయ్ చేయాలని అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఉండాలి. 12 అంటే 6, ఇక్కడ 6 నుండి 1 పోతే 560 మందిని, ఇంకో 560 మందిని ఎంప్లాయ్ చేస్తే తను ఆ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఇన్ టైంలో కంప్లీట్ అవుతుంది. ఇన్ టైంలో కంప్లీట్ అవుతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే ఒక్కసారి మళ్ళీ వీడియోను రివైండ్ చేసి చూసుకోండి. ఓకేనా అండి? చాలా సింపుల్, కాకపోతే కాస్త లాజికల్గా ఆలోచించుకొని చేసుకోవాలి. జస్ట్ ఒక్కటే ఒక ఫార్ములా, MDH/WW, జస్ట్ చిన్న ఫార్ములా. ఇది గుర్తుపెట్టేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది.